ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తతనం దూసుకొచ్చింది. చివరికి కేబినెట్ లోనూ సీనియర్లను పక్కన పెట్టేశారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలో అధినేత తర్వాత ఇన్నేళ్లుగా సెకండ్ ప్లేస్ లో ఉన్నారనుకుంటున్న యనమల రామకృష్ణుడి భవిష్యత్తుపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యనమల రాజకీయ భవిష్యత్తు ఏంటి? పార్టీలో ఆయన హోదాని కొనసాగిస్తారా? సేవలిక చాలని రెస్ట్ తీసుకోమంటారా? యనమల రామకృష్ణుడు టీడీపీలో దశాబ్దాలుగా ఆయనే నెంబర్ 2. ఇన్నేళ్లు పార్టీలో హవా సాగించిన సీనియర్ అవమానకరంగానే రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. కూతురిని ఎమ్మెల్యేని చేసిన యనమల జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నా ఆ కోరిక నెరవేరలేదు. మూడోసారి శాసనమండలిలో అడుగు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే ఉంటూ కీలక పదవులు అనుభవించిన యనమల రాజకీయ జీవితంలో చివరి దశలో రిటైర్డ్ హార్ట్ కావాల్సి వస్తుందని ఊహించలేదు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఓసారి స్పీకర్గా, కీలక శాఖల మంత్రిగానే కాకుండా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఓ వెలుగు వెలిగారు యనమల. ఈ నెల 29తో యనమల మండలి సభ్యత్వం ముగుస్తోంది. మరో టర్మ్ కొనసాగించాలని యనమల అధినేతను కోరినా నారా లోకేష్ మాత్రం అంగీకరించలేదని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో అనివార్యంగా చట్టసభలకు యనమల దూరం కావాల్సి వస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20తో ముగిశాయి. ఆ రోజు శాసనసభ ఆవరణలో ఫోటో సెషన్ నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కానీ గ్రూప్ ఫోటోలో యనమల మిస్ అయ్యారు. ఫోటో సెషన్ కి రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు యనమలకు ఫోన్ చేసి ఆహ్వానించారట. అయితే అనారోగ్యం కారణంగా ఫోటో సెషన్ కు రాలేదని చెప్పారట టీడీపీ సీనియర్. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ సహా ముఖ్య నేతలెవరూ యనమల గురించి కనీసం ఆరా తీయలేదట. సభకు సీనియర్ నాయకుడు గైర్హాజరైనా అధికార పార్టీ నేతలెవరూ పట్టించుకోకపోవడంతో మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఈ అంశాన్ని లేవనెత్తారు. యనమల కూడా ఉంటే బాగుంటుందని మండలి చైర్మన్ కు సూచించారట బొత్స. అయితే తాను ఫోన్ చేసినా అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని యనమల చెప్పినట్లు మండలి చైర్మన్ క్లారిటీ ఇచ్చారట. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న యనమల రాజకీయ జీవిత చరమాంకం ఇలా ఉంటుందని ప్రత్యర్థులు కూడా ఊహించలేదు. క్షేత్రస్థాయి రాజకీయాలకు దూరంగా ఉన్న యనమల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడతారని ఆలోచనతోనే పార్టీలోని కొందరు సీనియర్లు పథకం ప్రకారం ఆయన్ని తప్పించారంటున్నారు. సొంత నియోజకవర్గం తునితో పాటు మెట్ట ప్రాంతం కోనసీమలో పార్టీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు యనమల. ఇన్నేళ్లు పార్టీలో ఆయన్ని వేలెత్తి చూపించే సాహసం చేయలేదెవరు. యనమలపై ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు కూడా చంద్రబాబు అవకాశం ఇచ్చేవారు కాదు. ప్రతి సందర్భంలో చంద్రబాబు యనమలను వెనకేసుకొచ్చారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎవరికి ఏమీ కాకుండా పోయారు. 1995లో టీడీపీలో అధికార మార్పిడి సమయంలో కీలకంగా వ్యవహరించారు యనమల రామకృష్ణుడు. అందుకే చంద్రబాబుకు ఆయనపై అంత గురి. అప్పట్లో యనమల ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉండేవారు. పదవీచ్యుతుడైన ఎన్టీఆర్కి సభలో మాట్లాడే అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు. అందుకే ఇన్నేళ్లుగా పార్టీలో యనమలకు తిరుగు లేకుండా పోయింది. అయితే టీడీపీలో లోకేష్ హవా ప్రారంభమైనప్పటి నుంచి యనమల రాజకీయ జీవితం మసకబారడం మొదలైంది. యనమల వంటి సీనియర్లు పార్టీపై పెత్తనం చేసే నాయకులని అంచెలంచెలుగా దూరం పెడుతూ వస్తున్నారు లోకేష్. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించారు. మొన్నటి ఎన్నికల్లో యనమల కూతురు దివ్యకు తుని సీటు ఇచ్చారు. అలాగే ఆయన వియ్యంకుడికి, అల్లుడికి ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశం కల్పించారు. కానీ యనమల పదవీ కాలాన్ని పొడిగించేందుకు మాత్రం పార్టీ నాయకత్వం ఇష్టపడ్డం లేదు. 2009 నుంచి వరుసగా 3 సార్లు తునిలో యనమల కుటుంబ సభ్యులు ఓటమి పాలు కావడం పార్టీలో ఆయన ప్రాభవాన్ని తగ్గించింది. అయితే యనమలకు ఉన్న సీనియారిటీతో పాటు ఆయన చిరకాల వాంఛకు అనుగుణంగా రాజ్యసభ లేదంటే గవర్నర్ పదవి ఇస్తారని
కొంతకాలం క్రితం వరకు ప్రచారం జరిగింది. మండలి సభ్యత్వం పొడిగించినప్పుడు కూడా ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభకు వెళ్లాలని తన ఆకాంక్షని మరోసారి బయటపెట్టారు యనమల. అధినేతపై ఆయనకు అపార నమ్మకం ఉన్నా ప్రస్తుతం పార్టీలో లోకేష్ కీలకంగా ఉండడంతో యనమలకు పదవి దక్కే అవకాశం కష్టమే అన్న అభిప్రాయం బలంగా ఉంది. యనమల ప్రాధాన్యం తగ్గకుండా చూడాలనే ఆలోచనే ఉంటే చంద్రబాబు ఆయన్ని ఎప్పుడో రాజ్యసభకు పంపి ఉండేవారంటున్నారు. మరి యనమలకు ఇంకా పదవి యోగం రాసిపెట్టి ఉందో లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసిందో కాలమే నిర్ణయించబోతోంది.